హాయ్ అండి. నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను రా బనానా ఫ్రైడ్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. అంటే అరటికాయ ఫ్రైడ్ రైస్‌ని చూపించబోతున్నాను. అరటికాయతో ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాదు ఇది తయారు చేయడం కూడా చాలా సింపులో తెలుసా? సో, అయితే లేట్ ఎందుకు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఇప్పుడు ఒక అరటికాయని ఇలా తీసుకున్నానండి. ఈ అరటికాయని చక్కగా నేను చెక్కు తీసుకుంటున్నాను. అరటికాయ మొత్తం చక్కగా చెక్కంతా తోలంతా రిమూవ్ చేసేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ అరటికాయతో ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎక్కువ లంచ్ బాక్స్‌లోకి, ఇంకా ఏదైనా వీకెండ్స్ వచ్చినప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా? సో, ఇప్పుడు నేను రిమూవ్ చేసేసుకున్నాను కదా! మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని నేను వాటర్‌లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక్కసారి ఇలా వాష్ చేసుకొని వాటర్‌నంతా నేను రిమూవ్ చేసుకున్నాక కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూను, అలాగే పావు స్పూన్ అంత ఉప్పు వేసుకొని అందులోకి మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే బియ్యపిండి ఒక టేబుల్ స్పూను, మైదా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అందులోకి నిమ్మరసం వేసుకొని చక్కగా కలుపుకుంటున్నానండి. వాటర్ అంటూ నేను అసలు యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ తడి ముక్కలు వేసుకున్నాను కదా! దీనంతా నేను నిమ్మరసంతోనే చక్కగా పొడి పొడిగా ఉండేటట్టుగా కలుపుకుంటున్నాను. సో, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మీకు చూపిస్తున్నాను చూడండి. పొడి పొడిగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వీటిని కళాయిలో ఫ్రై చేసుకోవాలి కదా! అది కూడా నేను ఇనుప కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా పొడి పొడిగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం టు హై ఫ్లేమ్ మీదే నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదనమాట. తొందరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. సో, ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్సేనండి. నేను చెప్పిన విధంగా టిప్స్ ఫాలో అయితే తప్పకుండా మీకు ఈ రెసిపీ చాలా బాగా కుదురుతుంది కూడా. సో, వాటిని ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాక నేను కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాక, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇది కాస్తంత పచ్చి వాసన పోవాలి కదా! ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో, అందులోకి నేను ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూను గ్రీన్ పీస్ వేసుకున్నాను. అంటే బఠానీ వేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్‌ని అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి ఇలా కలుపుకున్నాక 10 వరకు జీడిపప్పుని ఇలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటిని ఒక్కసారి ఇలా కలుపుకున్నాక 3 టేబుల్ స్పూన్ అంతా క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంతా కారము కాశ్మీరీ చిల్లీ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది చూడడానికి పన్నీర్ ముక్కల్లాగా ఉన్నాయి కదా! సో, టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. సో, ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అంత సోయా సాస్, రోజ్ వాటర్‌ని ఒక టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఉప్పు, నూనె వేసుకొని బాయిల్ చేసుకున్నాను. అది కూడా 1 ½ కప్పు మాత్రం తీసుకొని బాయిల్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటున్నానండి. సో, ఇది బాగా డ్రైగా పొడి పొడిగా ఉంది కదా చూడ్డానికి. ఫ్రెండ్స్, తింటే మాత్రం మీరు మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తప్పకుండా తింటారు. ఎందుకంటే అంత రుచిగా ఉంటుందనమాట. చివర్లో నేను నిమ్మరసాన్ని పిండుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని నేను ఒక బౌల్‌లో తీసేసుకున్నాను. మరెందుకు ఆలస్యం? తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.